ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ముద్గల మహర్షి అంతిమ భాగము కొనసాగింపు. ధర్మాత్ములు, జితేంద్రియులు, శమదమ సంపన్నులు, ద్వేషరహితులు, దానధర్మాలు చేసేవారు ఆ లోకానికి వెళతారు. వీరే కాక యుద్ధాలలో పరాక్రమం చూపిన వీరులు కూడా స్వర్గానికి అర్హులే. అక్కడ దేవతలు, సాధ్యులు, విశ్వేదేవులు, మహర్షులు, యాతుధానులు, గంధర్వులు, అప్సరసలు, వీరందరికీ వేర్వేరుగా అనేక లోకాలున్నాయి. వారంతా మిక్కిలి మతిమంతులు. ఇచ్ఛానుసారంగా ప్రాప్తించిన భోగాలతో తేజసంపన్నులైన వారు స్వర్గంలో 33,000 యోజనాల పెద్ద ఎత్తైన పర్వతం ఉంది. పేరు సుమేరుగిరి. అది బంగారుమయము. దానిమీద దేవతల నందనవనం మొదలైన అనేక అందమైన వనాలున్నాయి. అవి పుణ్యాత్ములు విహరించే స్థలాలు. అక్కడ ఎవ్వరికీ ఆకలి దప్పులు ఉండవు. చూడటానికి జుగుప్స కలిగించే అశుభవస్తువేది అక్కడ ఉండదు. అన్ని వైపులా మనస్సుకు ఆనందం కలిగించే సుగంధమే వ్యాప్తించి ఉంటుంది. ప్రియం కలిగించే శబ్దాలే వినపడుతూ ఉంటాయి. అక్కడ ఎప్పుడూ శోకం ఉండదు. ఎవరి ఏడుపు వినపడదు. ముసలితనం రాదు. శరీరానికి అలసటనిపించదు. స్వర్గవాసుల శరీరాలలో తైజసతత్వం ప్రధానంగా ఉంటుంది. ఆ శరీరాలు పుణ్యకర్మల వలనే లభిస్తాయి. కానీ తల్లిదండ్రుల రజోవీర్యాల వలన పుట్టవు. వాటి నుండి ఎప్పుడూ చెమట వెలువడదు. దుర్గంధం రాదు. మలమూత్రాలు కూడా రావు. వారి దుస్తులు ఎప్పుడూ మాసిపోవు. అక్కడ దివ్య పుష్పమాలలు, దివ్య సుగంధాలను వెదజల్లుతాయి. ఎప్పుడూ వడలిపోవు. నీ ఎదుట ఉన్న విమానం లాంటిది అక్కడ అందరి వద్ద ఉంటుంది. వారు ఎవరి పట్ల ఈర్ష చూపరు, ద్వేషించరు. చాలా సుఖంగా జీవితం గడుపుతారు. ఈ దేవలోకాలకు పైన కూడా అనేక దివ్యలోకాలున్నాయి. వీటిలో అన్నిటికంటే పైనున్నది బ్రహ్మలోకం. అక్కడ తమ శుభకర్మల చేత పవిత్రులైన ఋషులు ముళ్ళవుతూ ఉంటారు. అక్కడే ఋభులనే దేవతలు ఉంటారు. వారు స్వర్గవాసులైన దేవతలకు కూడా పూజ్యులు. దేవతలు కూడా వారిని ఆరాధిస్తారు. వారి లోకాలు స్వయం ప్రకాశమై కాంతులీనుతూ ఉంటాయి. అన్ని రకాల కోరికలను తీరుస్తాయి. వారికి లోకాలలోని ఐశ్వర్యాన్ని గురించి ఈర్ష్య ఉండదు. ఆహుతుల మీద వారి జీవికలు ఆధారపడి లేవు. వారికి అమృతం తాగవలసిన అవసరము కూడా లేదు. వారివి జ్యోతిర్మయమైన దేహాలు. వారికి ఏ విశేష ఆకారాలు లేవు. వారు సుఖస్వరూపులు. సుఖాలను ఊహించాలనే కోరిక వారికి ఎప్పుడూ ఉండదు. వారు దేవతలకే దేవతలైన సనాతనులు. మహాప్రళయకాలంలో కూడా వారికి నాశనం ఉండదు. ఇక జనన మరణాల శంక మాత్రం ఎలా ఉంటుంది? హర్షం, ప్రీతి, రాగం, ద్వేషం, సుఖం, దుఃఖం మొదలైనవి వారిలో అసలు ఉండవు. స్వర్గంలోనే దేవతలు కూడా ఆ స్థితిని పొందాలని కోరుకుంటారు. అది ఎవ్వరికీ అందరి పరాసిద్ధి దశ. భోగేచ్ఛ కలిగిన వారు ఆ సిద్ధిని పొందనే లేరు. బుద్ధిమంతులు ఉత్తమ నియమాలను ఆచరించడం ద్వారా విధిపూర్వకంగా ఇచ్చిన దానాల వలన ఆ 33 దేవతలు ఉండే లోకాలను పొందగలుగుతారు. నీవు చేసిన దాన ప్రభావం వలన ఈ సుఖమయమైన సిద్ధిని నీవు పొందగలిగావు. నీ తపస్సు యొక్క తేజస్సు వలన అక్కడ దేదీప్యమానుడవై ఇక ఈ భోగాలను అనుభవించు. ఇప్పుడా ఇదే స్వర్గసుఖమంటే.
ఇవే అక్కడి అనేక లోకాలు. ఇప్పటి వరకు నేను స్వర్గంలోని గుణాలు వర్ణించాను. ఇక దోషాలు చెబుతాను విను. స్వర్గంలో తాము చేసిన కర్మలకు భోగాలను మాత్రమే అనుభవిస్తారు, కానీ కొత్త కర్మలను మాత్రం చేయలేరు. తాము కూడబెట్టుకున్న మూలధనాన్ని ఖర్చు చేసుకుంటేనే అక్కడి భోగాలు పొందగలుగుతారు. ఏదో ఒక రోజున అక్కడి నుండి పతనం కాక తప్పదు. ఇదే అక్కడి అన్నిటికంటే పెద్ద దోషమని నా ఉద్దేశం. సుఖకరమైన ఐశ్వర్యాలు అనుభవించాక దాని నుండి కింది స్థానానికి దిగజారే ప్రాణుల యొక్క అసంతోషం, వేదన వర్ణించటానికి సాధ్యం కాదు. వారి మెడలో మాల వాడిపోతుంది. ఇదే స్వర్గం నుండి పడిపోవటానికి సూచన. అది చూడగానే వారి మనస్సులలో ఇక పడిపోతున్నాం అనే భయం గూడు కట్టుకుంటుంది. వారిపై రజోగుణ ప్రభావం పడుతుంది. పడిపోయే సమయంలో వారి చైతన్యం లోపించిపోతుంది. బుద్ధి జ్ఞానము ఉండవు. బ్రహ్మలోకం వరకు ఉండే అన్ని లోకాలలోనూ ఈ భయం ఉంటుంది అని దేవదూత చెప్పాడు. ముద్గలుడది విని, మీరు స్వర్గంలోని ఈ మహాదోషాలను చెప్పారు. ఇది కాకుండా దోషం లేని లోకం గురించి చెప్పండి అని అడిగాడు. దేవదూత, బ్రహ్మలోకానికి పైన విష్ణువు యొక్క సనాతనము పరమపదం ఉంది. అది శుద్ధము, జ్యోతిర్మయము. దానిని పరబ్రహ్మపదము అని కూడా అంటారు. విషయలోలురు అక్కడకు వెళ్ళనే లేరు. దంభం, లోభం, క్రోధం, మోహం, ద్రోహం వీరితో కూడిన వారు అక్కడికి చేరుకోలేరు. అహంకార మమకారాలు లేనివారు, ద్వంద్వాతీతులు, జితేంద్రియులు, ధ్యానమగ్నుడై ఉండేవారు అయిన మహాత్ములు మాత్రమే వెళ్ళగలుగుతారు. ముద్గల, నీవడిగిన అన్ని విషయాలను నేను చెప్పాను. ఇక దయచేసి నడు, తొందరగా వెళ్దాం, ఆలస్యం చేయకు అన్నాడు. వ్యాసమహర్షి చెబుతున్నాడు. ముద్గలుడు దేవదూత మాటలు విని వాటి గురించి తన బుద్ధితో ఆలోచించాడు. తిరిగతనితో, దేవదూత, నీకు నమస్కరిస్తున్నాను. మీరు ఆనందంగా ఇక దయచేయండి. స్వర్గంలో చాలా గొప్ప దోషం ఉంది. ఆ స్వర్గంతో కానీ అక్కడి సుఖాలతో కానీ నాకేమీ పని లేదు. అయ్యో, పతనానంతరము స్వర్గవాసులకు ఎంత గొప్ప దుఃఖం కలుగుతుందో కదా. కనుక నాకు స్వర్గం అక్కర్లేదు. శోక విచారాల నుండి జీవుడు ముక్తుడయ్యే ఆ స్థానం గురించి మాత్రమే నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అని చెప్పి ముద్గలుడు దేవదూతను పంపివేశాడు. తర్వాత ఎప్పటిలాగే శిలోంచమూర్తిలో జీవిస్తూ ఉత్తమ రీతిలో శమాన్ని సాధన చేయసాగాడు. అతని దృష్టికి నిందాస్తుతులు, బంగారము, మట్టిగడ్డ అన్నీ ఒక్కలాగే ఉన్నాయి. అతడు విశుద్ధ జ్ఞానయోగాన్ని ఆశ్రయించి నిత్యము ధ్యానయోగ పరాయణుడై ఉండసాగాడు. ధ్యానంతో వైరాగ్యం బలపడి అతనికి ఉత్తమమైన జ్ఞానం కలిగింది. దాని ద్వారా మోక్షరూపమైన పరమసిద్ధిని పొందాడు. కాబట్టి యుధిష్ఠరా, నీవు కూడా శోకించకు. మానవులకు సుఖాల తర్వాత దుఃఖాలు, దుఃఖాల తర్వాత సుఖాలు వస్తూనే ఉంటాయి. 13వ సంవత్సరం గడిచాక నీ తాతతడుల రాజ్యాన్ని పొందగలవు. ఇప్పుడు నీ మనస్సులో ఉండే విచారాన్ని దూరం చేసుకో అని సముదాయించాడు ధర్మరాజును వ్యాసభగవానుడు. సంపూర్ణం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు,
తూర్పుగోదావరి జిల్లా.